మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. వాటి నిగ్గు తేలుస్తాము అంటుంది. అనడమే కాదు, విచారణ కోసం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరపనుంది సిట్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును నియమించింది. సిఐడి డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. సిట్ దర్యాప్తునకు అన్ని రకాల అధికారాలు కల్పించింది. మద్యం అక్రమాలకు సంబంధించి రికార్డులు సీజ్ చేసే అధికారం కూడా ఇచ్చింది ఏపీ సర్కార్. 2019 నుంచి 2024 మార్చి వరకు మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై సిట్ దృష్టి పెట్టనుంది. ఆ 5 ఏళ్ల కాల వ్యవధిలో రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి 90,000 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను సిట్ పరిశీలించనుంది. అంతేకాకుండా దర్యాప్తులకు సంబంధించిన పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ ఇస్తుంది. ప్రతి శాఖ నుంచి సమాచారం సేకరించడమే కాకుండా అవసరమైతే సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకోనుంది. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తున్న కూటమి నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో సిట్ను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.